ఎక్కడ చూసినా వెస్ట్ బెంగాల్ అంటే వైలెన్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సొంత పార్టీ ఎంపీకే సువేందు మోడల్ ఏంటంటే ఒకటి, ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. మమతా హయాంలో సుమారుగా 7,000 పరిశ్రమలు కొన్ని పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినాయి, కొన్ని మూతపడిపోయినాయి. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. మే 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మే 9న సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత, సువేందు అధికారి వచ్చిన తర్వాత బెంగాల్లో ఏం మారింది, ఏం మార్పు వచ్చింది, ఈ 100 రోజుల పరిపాలన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు దీని గురించే పశ్చిమ బెంగాల్ ప్రజలు పర్టికులర్గా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ అవకాశం కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఎందుకంటే మనకు తెలిసిందే, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పరిపాలనలో పశ్చిమ బెంగాల్ ఉంది. అరాచక పాలన, రాక్షస పాలన కొనసాగింది. అంతకుముందు లెఫ్ట్ పార్టీల హయాంలో ఇంకా ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం 25-30 సంవత్సరాల పాటు లెఫ్ట్ పార్టీలు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎప్పుడు కూడా బీజేపీ అక్కడ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. సో దానికి చెక్ పెడుతూ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా, అంటే 30% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధించగలదు, అందులోని కూడా అఖండ విజయం, థంపింగ్ విక్టరీ సాధించగలదని చెప్పి బెంగాల్లో విజయం ద్వారా సాధించడం ద్వారా నిరూపించింది. అదొక మోరల్ బూస్ట్. అది అలాంటి రాష్ట్రంలోనే కొట్టగలిగినప్పుడు, గెలవగలిగినప్పుడు ఇంకే రాష్ట్రంలోనైనా కూడా బీజేపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదనేటువంటిది ఆ పార్టీ నాయకుల్లో, కేడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సో కమింగ్ టు వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి 100 రోజుల్లో ఏం మార్పు వచ్చింది, ఏం మారింది అంటే, ఒకటి, రాక్షస పాలన నుంచి రామరాజ్యం దిశగా అడుగులు పడుతున్నాయా? ఎస్, పడుతున్నాయి. 100 రోజుల్లో మొత్తం మారిపోయిందంటే నో, డెఫినెట్గా కాదు. 100 రోజుల సమయం నిజానికి చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయడము, కానీ ఈ 100 రోజుల సమయంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గత 10-15 సంవత్సరాల్లో, ఇంకా చెప్పాలంటే గత 80 ఏళ్లలో జరిగినటువంటి కొన్ని పనులు కూడా చేసి చూపించారు. పర్టికులర్గా వందే మాతరం లాంటి నేషనల్ సాంగ్ని కంపల్సరీ చేయడము, ఈవెన్ మదర్సాలలో కూడా కంపల్సరీగా తప్పనిసరిగా పాడాల్సింది కూడా పూర్తి చరణాలు 6 స్టాంజాలు పాడడం దగ్గర నుంచి అక్రమ మదర్సాలని ఏరిపారేయడము, దాన్ని రెగ్యులర్ చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, ముఖ్యమైనటువంటివి ఏమేమి జరిగాయి అంటే, సువేందు అధికారి చెప్పింది ఏంటంటే, ఇంకా నా అసలైనటువంటి పని ఇంకా పూర్తిగా మొదలు కాలేదు. ప్రస్తుతం జరుగుతున్నది పొలిటికల్ గ్రామర్ కరెక్షన్ మాత్రమే జరుగుతోంది. పొలిటికల్ గ్రామర్ కరెక్షన్ అంటే ఏంటి? గతంలో మనం చూసాం, ఎక్కడ చూసినా వెస్ట్ బెంగాల్ అంటే వైలెన్స్. పంచాయతీ ఎన్నికలు జరిగిన వైలెన్స్, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, తర్వాత మహిళలపై దాడులు, సందేశ్ ఖాళీ లాంటి ఉదంతాలు, ఎక్కడ చూసినా ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి స్టోరీలే మనకు కనిపించి, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఏంటి అన్యాయాలని చెప్పి ప్రజలు నిలదీసినటువంటి పరిస్థితి. కుంభకోణాలు ఎన్నో, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ దగ్గర నుంచి, బొగ్గు కుంభకోణాల దగ్గర నుంచి, మనీ లాండరింగ్ స్కామ్ దగ్గర నుంచి, ఇలా ఎక్కడ చూసినా కూడా నెత్తుటి మరకలే కనిపించినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ తప్పులన్నీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరైతే అన్యాయాలు, అక్రమాలకు సహకరించారో గత ప్రభుత్వానికి, వాళ్ళనందరినీ కూడా లోపలేస్తున్నారు. గూండాగిరిని అనేది ఇక్కడ నడవదు అనేది దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ పొలిటికల్ గ్రామర్ కరెక్షన్ జరుగుతోంది. ఇక నాకు ఒక సంవత్సరం సమయం ఇవ్వండి, ఈ సంవత్సరం సమయంలో మీ చేత నేను 10కి 9 మార్కులు వేయించుకోకపోతే నేను ఫెయిల్ అయినట్టుగానే నేను భావిస్తానని చెప్పి తన యొక్క సిన్సియారిటీని చాటుకున్నారు. ఇంకా నా నిజమైనటువంటి పని మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు, కానీ ప్రస్తుతానికి 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతోంది అనే దానికి సంబంధించి ఒక 40 పేజీల ఒక బుక్ను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 4 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా పెట్టింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము. అంటే దేనికి అంటే, ఎనీ టైం అందుబాటులో ఉండేలాగా అవినీతికి సంబంధించి బలవంతపు వసూళ్లు కానివ్వండి, అక్రమ మద్యం రవాణా కానివ్వండి, సిండికేట్లు, ఇలాంటి వాటి ఏదైనా సరే, ప్రజల సమస్య ఏదైనా సరే ఈ 4 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్లలో వాళ్ళు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అనేటువంటి, గతంలో ఈ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఆ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే, బీజేపీ ముసుగులో నేను బీజేపీ కార్యకర్తలమని చెప్పి కొంతమంది వసూళ్లకు, దందాలకు పాల్పడడం అప్పుడే మొదలుపెట్టారు ఈ 100 రోజుల్లోనే. అలాంటి వాళ్ళకు కూడా ఒక 300 మందికి షోకాజ్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. సో మనవాడు పరాయివాడు అని ఏం లేదు. రీసెంట్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సొంత పార్టీ ఎంపీకే వివరణ అడగడం జరిగింది, అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ
తరతమ భేదాలు అనేవి ఏం లేకుండా పరిపాలన జరుగుతోంది. మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలకు ఇక చెక్ పడినట్టే అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా చేసిన చాలా ఉన్నాయి, కానీ కీలకమైనటువంటి అంశాలను మనం చెప్పుకుంటే రూల్ ఆఫ్ లా అనేది ప్రాధాన్యత, చట్టబద్ధమైనటువంటి పరిపాలన ప్రస్తుతం జరుగుతోంది. గతంలో ఎలా ఉండేదంటే రూలర్ లా అంటే నియంతృత్వ పరిపాలన నడిచేది. నేను చెప్పిందే శాసనం, నా మాటే వినండి అనేటువంటి విధంగా మమతా బెనర్జీ పరిపాలించింది 15 సంవత్సరాల పాటు. అందుకనే సొంత పార్టీ నేతలు కూడా ఆ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే ఆమెకి తిరగబడినటువంటి పరిస్థితి అవన్నీ కూడా మనం చూసాం. మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితి. సో రూలర్ లా నుంచి రూల్ ఆఫ్ లా అనేటువంటి దిశగా ఈ రోజున పశ్చిమ బెంగాల్ ప్రయాణిస్తుంది. అండ్ అన్నిటికంటే ముందు సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి సంతకం ఈ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో బీఎస్ఎఫ్ కోసం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కోసం, ఫెన్సింగ్ కోసం భూమిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి సంతకం కూడా చేసేశారు. బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, నేషనల్ సెక్యూరిటీకి మించి ఏది కాదు. ఒక జాతీయవాద ప్రభుత్వం బెంగాల్లో ఎందుకు ముఖ్యమంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ స్టేట్. పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో చొరబాటుదారులు, రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి చొరబడి వచ్చేస్తున్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇప్పటికే వచ్చేశారు కూడా. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నం అప్పటికే బెంగాల్ ప్రభుత్వం చేస్తోంది పుష్ బ్యాక్ ఆపరేషన్ ద్వారా. దాంతోపాటు బోర్డర్ని కంప్లీట్గా సీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అమిత్ షా గారి డైరెక్షన్లో. ఎందుకంటే ఫండ్స్ గత ప్రభుత్వం హయాంలోనే ఫండ్స్ అలొకేట్ అయిపోయినాయి, కానీ ల్యాండ్ అలొకేషన్ జరగలేదు. సో ఇప్పుడు సువేందు అధికారి వచ్చి రాగానే చేసినటువంటి పని ఆ యొక్క ల్యాండ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి సంతకం పెట్టేశారు. చాలా చకచక పనులు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది కాబట్టి ఆ పని మమతా బెనర్జీ చేయలేదు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ప్రస్తుతం అమలు చేయడం జరుగుతోంది. అండ్ ఇండస్ట్రీస్ విషయంలో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సుమారుగా 5,000 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి సింగిల్ విండో క్లియరెన్స్, అంటే పెద్దగా ఒకే ఒక్క ఎక్కువ టైం తీసుకోకుండా సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలని కల్పించాలని చెప్పి ఒక టార్గెట్గా కూడా పెట్టుకున్నారు. దీంట్లో పోలీస్ విభాగంలో ఒక 20,000, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగంలో మరొక 50,000 పోస్టు వరకు ఉన్నట్టుగా కనబడుతోంది. తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు బీజేపీ ప్రభుత్వం చేయకూడదు అనేటువంటిది చాలా, ఎందుకంటే టీఎంసీలో గతంలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే సువేందు అధికారి కాబట్టి అక్కడ జరిగినటువంటి తప్పులు బీజేపీ ప్రభుత్వ హయాంలో జరగకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఈ బలవంతంగా రైతుల నుంచి భూసేకరణ చేయడానికి మేము చెయ్యం, సింగూరు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల అంగీకారం లేకుండా భూముల్ని బలవంతంగా తీసుకోబోము అని సువేందు అధికారి చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనా అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటే వాళ్ళ యొక్క పర్మిషన్తో, రైతుల యొక్క అనుమతితో మాత్రమే తీసుకుంటాం, కానీ గత ప్రభుత్వాలు చేసినట్టుగా మేము బలవంతంగా భూములను లాక్కునేటువంటి ప్రభుత్వం కాదు. తర్వాత సోనార్ బంగ్లా అంటామా, వికసిత్ బంగ్లా అంటామా, దానిపై ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్, గతంలో కేంద్రం ఒకటంటే మమత, ఇంకోటి అనేది వాళ్ళు లెఫ్ట్ అంటే వీళ్ళు రైట్ అనేవారు, వీళ్ళు లెఫ్ట్ అంటే వాళ్ళు అలా అటు ఇటు ఒక పొంతన ఉండేది కాదు. ప్రస్తుతం అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఈ వికసిత్ బంగ్లా అనేటువంటి లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఇంకా చాలా విషయాలు. నిజానికి మమతా మోడల్ ఎలా ఉండేదంటే కేవలం సంక్షేమము, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనారిటీ అపీజ్మెంట్. ఈ మైనారిటీ అపీజ్మెంట్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక దశలో మమత చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. జహంగీర్ లాంటి వాళ్ళు, షాజహాన్ లాంటి వాళ్ళను పెంచి పోషించి, రౌడీల్ని, గుండాల్ని పెంచి పోషించి చివరికి అదే పులిస్ వారి దిగేసరికి వాళ్ళే మీదపడి దాడి చేసినటువంటి పరిస్థితి. దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు తమ పార్టీని కూడా కాపాడుకోలేకపోయినటువంటి పరిస్థితిలో, దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితిలో మమతా బెనర్జీ. ఆ మోడల్ ఫెయిల్ అయింది. సువేందు మోడల్ ఏంటంటే ఒకటి, ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ప్లస్ నేషనల్ సెక్యూరిటీ, దగ్గర నేను చెప్పాను, ఫెన్సింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగాల కల్పన, అటు ప్రైవేట్ సెక్టర్ కానీ ఇటు గవర్నమెంట్ సెక్టర్ కానీ. తర్వాత ఇండస్ట్రీస్ రావాలి. నిజానికి మమతా హయాంలో సుమారుగా 7,000 పరిశ్రమలు కొన్ని పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినాయి, కొన్ని మూతపడిపోయినాయి. ఎందుకంటే వీళ్ళ గూండాగిరి తట్టుకోలేక ఈ టీఎంసీ నాయకుల ఈ కలెక్షన్, ప్రతిదానికి కూడా లంచం ఇవ్వాల్సిందే, లంచం ఇస్తే తప్ప పని జరిగినటువంటి పరిస్థితి. కట్ మనీ అంటారు అక్కడ బెంగాల్లో, కట్ మనీ, దాన్నే లంచం అని కూడా పిలుస్తారు. సో అలాంటి వాటికి ఇప్పుడు చెక్ పెట్టాలి, కేంద్ర పథకాలను అమలు చేయాలి. ఇది ఫార్ములా. ఇది బీజేపీ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. మమతా గవర్నెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది, ఎక్స్పైర్ అయింది. సో ఇప్పుడు కొత్త తరహాలో పరిపాలన సాగుతున్నట్టుగా కనబడుతోంది. ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ని కూడా 5 సంవత్సరాలు పెంచడం కూడా జరిగింది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మదర్సాల విషయంలో కూడా ఉక్కుపాదం మోపారు సువేందు అధికారి. మొత్తం లెక్కంతా కూడా తీశారు. ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఎన్నింటికి ప్రభుత్వ అనుమతి ఉంది, ఎన్నింటికి ప్రభుత్వ అనుమతి లేదు, అక్కడ కరికులం ఏమి బోధిస్తున్నారు, క్లాసెస్ ఏం చెప్తున్నారు. చాలా మదర్సాలపై ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మతపరమైనటువంటి విద్యను బోధించడంతో పాటు కొన్ని సందర్భాలలో జిహాదీ గ్రూపులకు ఇచ్చేటువంటి శిక్షణ, ఆయుధ శిక్షణ, ఇవన్నీ కూడా సంఘ విద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులకు షెల్టర్లుగా మారుతున్నాయని భావించి చాలా స్ట్రిక్ట్గా మానిటరింగ్ జరుగుతోంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో అలాంటి వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు. ప్రభుత్వం షట్డౌన్ కూడా చేయించింది. సో దాన్ని ఇంకా రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా త్వరలో మొన్ననే ప్రకటించారు. యూసీసీకి సంబంధించి కూడా మా మేనిఫెస్టోలో మేము చెప్పాం, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తాం, కూడా త్వరలోనే దానికి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం అని చెప్పి యూసీసీ గురించి కూడా ఇప్పటికే ప్రకటించారు. సో కొన్ని చేశారు, ఇప్పటికే మరికొన్ని చేయబోతూ ఉన్నారు. ఖుదీరామ్ బోస్ జన్మస్థలాన్ని డెవలప్ చేయడం కోసం సుమారుగా 5 కోట్ల రూపాయలు కేటాయించారు. అక్కడ ఒక మ్యూజియం, గ్యాలరీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ పాఠ్యపుస్తకాల్లో సిలబస్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి చరిత్రకు సంబంధించి కూడా అక్కడ సిలబస్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లాగా కేవలం 100 రోజులలోనే ఇన్ని చేయగలిగినప్పుడు డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాలలో చాలా మార్పుల్ని చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక నిజాయితీ కనిపిస్తుంది. బెంగాల్ మొత్తం సోనార్ బంగ్లా అయిపోయిందంటే డెఫినెట్గా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ చెత్తను ఏరివేయాలంటే కొన్ని దశాబ్దాలుగా దాదాపు 30 మమతా బెనర్జీ 15 ఏళ్ళు, అంతకుముందు వాళ్ళు ఒక 30 సంవత్సరాలు, మొత్తం దాదాపు 45 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి చెత్తను ఏరి పారేయాలంటే డెఫినెట్గా కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం అయితే మార్పు మనకి స్పష్టంగా కనిపించాలి అంటే, మన కళ్ళ ముందు కనిపించాలంటే ఆ మాత్రం టైం అయితే డెఫినెట్గా పడుతోంది. బట్ ఈ 100 రోజుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సంచలన నిర్ణయాలు కూడా జరిగాయి. వాటి ఫలితాలను కూడా ఇప్పుడిప్పుడే బెంగాల్ ప్రజలు చూస్తున్నారు, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. మరి ఈ 100 రోజుల పరిపాలన పైన ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? మీరు ఎన్ని మార్కులు వేస్తారు సువేందు అధికారి గవర్నెన్స్కి, పరిపాలనకి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.